ఫ్రెండ్స్ ఇవాళ వచ్చే రెసిపీ వచ్చి పుల్లపుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీ ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీ దోశ ఇందులోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే మామిడికాయని చక్కగా 3-4 సార్లు కడిగి ఈ తొక్కు తీసేసుకుందాం. పచ్చి తొక్కు తీసేసుకుని ఒక మాదిరి ముక్కలు కోసుకుందాం. మనం ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయ బదులు కారమైనా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను, అందుకే ఎండుమిరపకాయలు చూపిస్తున్నాను. వీటిని ముక్కలు కోసేసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాదిరి ముక్కలు కోసుకున్నాను కదా, వీటిని ఇదిగోండి ఎండుమిరపకాయలను కూడా పోల్చి పక్కన పెట్టేసుకుని 10 నుండి 15 ఎండుమిర్చిని తీసుకున్నాను ఫ్రెండ్స్. పోల్చి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి కదా, కొంచెం నూనె వేసుకుని నూనె కాగానే ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. నూనె అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నూనెలో ఎండుమిరపకాయలు వేసుకుని అలా వేయించుకుని అలా తీసేసేయడం ఫ్రెండ్స్. ఎక్కువ వేగినాయి అంటే మాడిపోతాయి. నూనె అయిపోయింది కాబట్టి వెంటనే వేగిపోయాయి. వీటిని తీసేసుకుందాం మనం. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. వీటిని తీసేసి ఎండుమిరపకాయల్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకుంటాను. ఇదిగోండి జీలకర్ర కూడా వేసుకుని ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలు చక్కగా కోసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి దీంతోపాటు ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు వేసి అప్పుడు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. బాగా పట్టేసుకున్నా బాగోదు ఫ్రెండ్స్. ఇది కచ్చాపచ్చాగా మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుందాం. చూడండి, రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం దీంట్లో చింతపండు అలాంటివి ఏం వేసుకోవాల్సిన లేదు, మామిడికాయ వల్ల పులుపు వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కదా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. నూనె పొయ్యి మీద బండి పెట్టుకుని నూనె వేసుకున్నాను. నూనెలో వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలతో పాటు అలాగే మినపప్పు, అలాగే సాయమినపప్పు, పచ్చనపప్పు, ఆవాలు అన్నీ కలిపిన తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని కొంచెం దోరగా వేగించుకుందాం మనం. దోరగా వేగిన తర్వాత ఇందాక పట్టుకున్నాం కదా మామిడికాయ గ్రేవీని చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీలో మొత్తం ఈ పోపులో వేసేసుకున్నాం. పోపు వేగనివ్వండి. జీలకర్ర వేసుకున్నాం కదా, కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ ఇందాక పట్టుకున్న మిశ్రమం మొత్తం వేసేసుకున్నాను. వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూసారా అక్కడక్కడ మామిడికాయ మొక్కలు ఉన్నాయి. అవి తగులుతూ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మామిడికాయ రోటి పచ్చడి అంటారు, లేకపోతే మామిడికాయ పచ్చడి అని చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.